హాయ్ అండి. ఈరోజు సండే తాతగారి ఆశ్రమంకి వచ్చాము. ఈరోజు అన్నదాత వాళ్ళ పేర్లు ఇక్కడ రాస్తారండి. చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్న ప్రసాదాలు అందజేస్తారు. ఎంతో మంది ఎంతో దూరం నుంచి, చాలా దూరం నుంచి వస్తారు. నెల్లూరు, కర్నూలు, అటు వైజాగ్, ఎంతో దూరం నుంచి వస్తారు. ఎందుకంటే నేనే చాలాసార్లు ఎంతో దూరం నుంచి వస్తారు. అలాగే ఎవరికైనా ఏదైనా బాగోపోయినా చేతులు కానీ కాళ్ళు కానీ తాతగారు విభూది రాసి నోట్లో పంచదార అలా వేస్తారు. అది వెంటనే నయమవుతుంది, ఒక నమ్మకంతో ఉంటుంది. వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు కానీ ఏదైనా లోపల మెడిటేషన్ అది చేయిస్తారు. చాలా రిలీఫ్గా ఉంటుంది. వీక్లీ వన్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా మెడిటేషన్ చేసి ఒక 1 డే ప్రశాంతంగా ఉంటారు. మంచి మీల్స్, మంచి వాతావరణం, అలాగే క్లీనింగ్ కానీ అంతా నీట్గా ఉంటుంది. భోజనం కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ నమ్మకంతో విభూది అదంతా పెట్టించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక బయలుదేరుతున్నాను నేను. ఇక్కడే తాతగారి ఆశ్రమం దగ్గరే ఇక్కడ బుక్స్ అవన్నీ దొరుకుతాయి. అవన్నీ మనం చదువుకోవడానికి ఏం కావాలో తీసుకోవచ్చు. ఓకే బాయ్. లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూడండి వాతావరణం ఎంత బాగుంటుందో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. అలాగే అలా వస్తూ ఉంటే ఒక ముసలామా కొంచెం కాలు బాగోలేదు, ట్యాబ్లెట్ల కోసం అడిగింది. ఆమెను తీసుకెళ్ళి అక్కడ దింపాను. అందులో ఆమె ఆనందంకి అద్దులు లేకుండా పోయినాయి. హ్యాపీగా ఉంది చాలా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను షోరూమ్.